సార్ మీరు ఈ ఛాలెంజ్ కి మీరు నిలబడతారా చెప్పండి. ఇదేంటి తర్వాత వేరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మీ విషయం ఒక్క మాట ఆలోచించండి. చెప్తానండి, ఒక మాట చెప్తానండి సార్. మీరేం పంట పొలం వేశారు మీరేం పంట పొలం వేశారు చెప్పండి ఈ సంవత్సరం? నేను వరి వేసాను, పత్తి వేసాను, మిరదాట వేసాను. మైనా మందులు కొట్టారా కొట్టలేదా? వాటికి కొట్టుకుంటూనే కొట్టుకుంటా ప్రార్థన చేసుకుంటున్నా ఉంటా. తప్పండి, మీరు తప్ప ఆపేసేయండి పూర్తిగా. మనం ప్రభు వందు విశ్వాసం ఉన్నప్పుడు టాబ్లెట్లు గాని ఎరువులు గాని ఏమి కొట్టకుండా పొలం దగ్గర కూర్చొని కన్నీటి ప్రార్థన చేయాలి మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఖచ్చితంగా మీ పంట పొలంలో పురుగులు అనేవి అయ్యేంతటా అయ్యే చచ్చిపోతాయి. ఎరువుల మందులు కొట్టద్దండి. మీరు చేసిన తప్పదే. రెండింటిని నమ్మకూడదండి, ఏదో ఒక దాన్ని నమ్ముకోవాలి. అంటే రెండింటిని నమ్మిటంటే ఇప్పుడు మనం ఆహారం తినందే దేవుడున్నా కూడా ఇప్పుడు మనం ఈ లోకంలో బతకాలి కాబట్టి మరి మంచినీళ్ళు తాగాలి, ఆహారం తినాలండి. అవునండి, అవును. అది ఆయన తినమని చెప్పాడు కదా, ప్రభు తినమని చెప్పాడు, తింటున్నాం మనం. ప్రభు ఏం చెప్పాడు? లోక రక్షకుడు కాపరి, వీరిద్దరు ఉండగా మనకు దిగులు లేదు, మనం చచ్చిపోమని చెప్పాడు. అలానే మీ పంట పొలాన్ని మీరు కాపాడుకోవాలి అంటే ప్రార్థన చేయడం తప్ప పురుగుల మందులు కొట్టకండి. పురుగు మందులు కొడతాం వల్ల ఏమి అవి తిన్నోళ్ళు చచ్చిపోతున్నారు రోగాలు వచ్చి. తెలుసా మీకు ఆ సంగతి? పురుగుల మందులు మీరు మిరపకాయకి పురుగు మందులు కొడతారు కదా, ఎండ్రిన్ నవక్రాలను కొడతారు కదా. అవునవును. ముందరే 15 రోజులే ఉండాలి కోత. కొంతమంది రైతులు 5 రోజులకు 10 రోజులు కోసి ఆ నవక్రాను ఎండ్రిన్ అట్లనే ఉంటది మిరపకాయ మీద. మిరపకాయ తిన్నోడు అనారోగ్యం పాలైపోతున్నాడు. మరి మీరు ఆ బారి నుంచి మీరు ప్రార్థన చేసి పురుగు పట్టుకుని చూసుకోండి, ఇబ్బంది ఉండదు ఎవరికి. సరే మా ఇప్పుడు ఒకటి సార్, మిమ్మల్ని మేము నమ్మమని చెప్పట్లేదుగా, నా మాట వినే వాళ్ళకి చెప్పండి, ఎన్నో వాళ్ళకి వద్దానండి. ఇప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పడం తప్పు సార్ అని చెప్తాను. మీ నమ్మకం నేను రావండి, నేను చెప్పేదండి, మేము అసలు రాము. మరి ప్రవీణ్కి ఎందుకు ఫోన్ చేశారు మీరు? పాస్టర్లు అందరూ దొంగోళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. ఖచ్చితంగా పాస్టర్లు అందరూ దొంగలే. ఎట్లా? ఇప్పుడు అసలు దేవుణ్ణి నమ్ముకుంటే పూర్తిగా మందు వాడకుండా రోగం తగ్గిపోవాలి, అప్పుడు నిజమైన దేవుడు అని నమ్ముతాను నేను. సరే, నువ్వు నమ్ముతూ బానే ఉంది, వాస్తవే. నువ్వు నమ్మమని నేను చెప్పట్లేదుగా. మరి పుస్తకాల నుంచి బైబిల్ పంచుతున్నారు కదండి. యేసు నిజదేవుడు, ఆయన మన కోసం చచ్చిపోయాడు, ప్రాణం పెట్టాడు, నువ్వు చేసిన పాపాలని ప్రతి ఇంటికి వచ్చి తిరుగుతున్నారు కదండి. మేము రాలేదండి, ఎవరింటికి వెళ్ళలేదే. అంటే మీరు క్రైస్తవులు కాదా? మేము క్రైస్తవులు, మేము ఎవరింటికి వెళ్ళాం. వాళ్ళే ఇప్పుడు వాళ్ళే క్రైస్తవులు అంటే పుస్తకంలో రాసిందే కదా. సువార్త ప్రతి లోకంలోకి వెళ్ళి సువార్త చెప్పిన బైబిల్లో రాసింది కదా. ఉంది. లోకానికి అంతా మనకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకటి నమ్మిన వాళ్ళకి నా మాట చెప్పండి, నమ్మని వాళ్ళకి వద్దు అని ఉంది. అంటే మీరు నమ్మట్లేదు కనుక మీ మాటలు చెప్పమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు బాప్టిజం పొందినవాడు రక్షించబడి, నమ్మని వాడు శిక్ష విధించబడినాం. అది మాట ఉంది. మీ ఇష్టం, నమ్మితే నమ్మండి, లేకపోతే చేసేది ఏం లేదు. నమ్మకపోతే శిక్ష విధిస్తానంటున్నాడు కదండి. ఏం లేదు, శిక్ష ఏముండదు. నమ్మితే కాదండి. మార్కు 16:16 తీయండి ఒకసారి. తీసేలాగానే మరి నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడదు, నమ్మని వాడి శిక్ష అనంది. అవును సార్, నేను నమ్మను సార్, నాకు ఎలా శిక్ష వేస్తాడు ఆయన? అది మీ ఇష్టం సార్, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. దాని గురించి సమస్య ఉంటది సార్. ఇప్పుడు నా ఇష్టం అని కాదండి, నమ్మకపోతే నన్ను ఎలా శిక్షిస్తాడు? అతనేమో నన్ను ఏం లేదు, నిన్ను అసలు శిక్షేయడు, నీకు తెలియదు కనుక సార్. మీకు బైబిల్ గురించి తెలియదు కాబట్టి మిమ్మల్ని ఏమండ దేవుడు. లోక సంబంధమైన బిడ్డలు దేవునికి పసిబిడ్డలాగా ఉన్నారు. పసిబిడ్డగా ఇప్పుడు పసిబిడ్డ దవ్వకుండా నన్ను ఒక దెబ్బ కొట్టినందుకు చేత్తో నేను క్షమిస్తాగానే వాడిని నన్ను కొట్టి నేను కొట్టనుగా. అంటే యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడా? అవును, నిన్ను కూడా ప్రేమిస్తారు. కానీ నువ్వు నమ్మితేనే తెలుసుకుంటూ, నమ్మపోతే నీకు శిక్ష ఉండదు, ఏముండదు. బైబిల్ నీకు తెలియదు కాబట్టి నీకు ఏ శిక్ష ఉండదు. ఒక నిమిషం సార్. ఇప్పుడు యేసయ్య నేను ప్రేమించినా, అదే నేను ప్రేమించకపోయి యేసు ఎప్పుడు నన్ను ప్రేమిస్తాడు. ఓకే, ఖచ్చితంగా ఈ మాట కట్టుబడి ఉంటారా మీరు? ఉంటా. ఎవరు అందరిని కూడా ప్రేమిస్తాడు, కానీ నువ్వేం చేసినా క్షమిస్తాడు. దాని గురించి నేను చెప్తాను. రైట్. ఇక్కడ 2 పాయింట్లు అడుగుతున్నా, అడగండి. నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాను, నరకానికి వెళ్తాను? నువ్వు చనిపోయినాగా దేవుని రాజ్యంలోనికి వెళ్తావు. నువ్వు ఏది పాపం చేసినా సరే నువ్వు చేసినా అసలు ఆడికి దేవుని దగ్గరికి వెళ్తావు వాస్తవానికి. అంటే నాకు ఇక నరక కోపం అనేది లేదు, ఎన్ని పాపాలు చేసినా. యేసు నరకం అంటూ నీకు ఉండదు. ఎందుకంటే దేవుడు ఆడికి పోయిన తర్వాత పక్కన నరకం ఉంటది, పరలోక రాజ్యం ఉంటది, నరకం ఉంటది. అయినా కూడా మాటేనండి, నువ్వు మామూలుగా దేవుని రాజ్యంలో ఉంటావండి. దేవుని రాజ్యం, దేవుడు ఉండే కాదు, నువ్వే ఉంటావు. నేను అదే చెప్తున్నానండి. నేను నరకంలో ఉంటానా, స్వర్గంలో ఉంటానా?
నువ్వు నరకంలో ఉండవు, మామూలుగా స్వర్గంలోనే ఉంటావు, దేవుని దగ్గరే ఉంటావు నువ్వు కూడా. అంటే నేను పాపాలు చేసినా సరే చేసినా సరే, ఎందుకంటే మేము ఆయన బిడ్డలు కాబట్టి. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళు 2 దొంగలు కావచ్చు. ఒక మాట చెప్తానండి, నేను 10 మంది అమ్మాయిలు రేప్ చేసి చంపేస్తానండి, ఒక 100 మందిని బాంబు పెట్టి లేపేస్తాను. నేను చనిపోయాను తర్వాత నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? నువ్వు స్వర్గానికి వెళ్తావు ఎన్ని పాపాలు చేసినా సరే. ఎన్ని చేసినా కూడా దేవుడు క్షమించడానికి వచ్చాడు కాబట్టి నిన్ను క్షమిస్తాడు అంతే. కాదండి, హఠాత్తుగా మీ ఇంటికి వచ్చి మీ అందరిని చంపేసి వాళ్ళందరినీ మీ పొలం అంతా లాగేసుకున్నా అనుకోండి సార్, లాగేసుకున్నా దేవుడు క్షమిస్తాడండి. స్వర్గానికి వెళ్తాను నరకానికి వెళ్తానా? సార్ ఇదిగో, మీరు వచ్చి నన్ను చంపినా నాకు ఇష్టమే ఇప్పుడు. ఎందుకంటే ఒకటే, నీ మీద మేము అలాంటి కసి పట్టం, నిన్నేమను. కసి కాదండి, మీరు ఇప్పుడు జనరల్ గా చెప్తున్నా, నేను చేస్తానని కాదు. మిమ్మల్ని అట్లా చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను నరకానికి వెళ్తానా? సార్ నువ్వు నరకానికి వెళ్ళవండి, పరలోక రాజ్యంలో దేవుని కాడ మనం అందరం. నరకానికి ఎవరు వెళ్తారు? నరకానికి ఎవరు వెళ్తారు? నరకానికి ఎవరు వెళ్తారు? నరకానికి అసలు ఎవరు వెళ్ళరు. ఎందుకంటే దేవుడు పదం ఎందుకు పెట్టారండి? ఎందుకంటే భయపడి మారతారని, అంతే. ఏం లేదా? అంతేనా? లేకపోతే ఎందుకు పెడతారండి? ఒకటండి, మీరు చెప్పేయండి, బైబిల్ ఎక్కడ రిఫరెన్స్ చూపించండి నాకు. సార్ నేను చూపిస్తా గానీ. చూపించండి. రేపు చూడు, మీకు ఒకటే మాట, క్రిస్టియానిటీ నాశనం ఇవ్వడానికి ఎవరో కారణం కాదండి, మీ బోటోళ్లే. నేను చెప్తున్నాను ఖచ్చితంగా. సార్ నేను చెప్పాను ఇప్పుడు, నిన్న దుర్మార్గంగా మాట్లాడానా? కాదు కాదు, ఏనండి సార్, నన్ను చెప్పనండి. చెప్పండి. మీరు చెడ్డవాళ్ళు, మీరు చెడ్డగా మాట్లాడారు అని నేను అనట్లా. బైబిల్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారంటే మీ సొంత వాక్యాలు ఎప్పుడు ప్రజలకు చెప్పకూడదండి. బైబిల్లో ఉన్నది బైబిల్ చదివి, బైబిల్ నేర్చుకొని, అర్థం చేసుకుని అవి చెప్పాలి. అవే చెబుతున్నా సార్. స్వర్గము నరకం అనేది బైబిల్లో ఉందండి. నరకం అనేది ఉంది. నరకం ఏంటి? నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తావని బైబిల్ రాసింది. మీరు నరకానికి వెళ్ళరని చెప్తుంటే అది ఎట్లా? లాజర్ అనే అతను ఉంటాడు. అతను కోటీశ్వరుడు. అతను చనిపోయిన తర్వాత ధనికుడు అనమాట. అతను చనిపోయి పాతాళ లోకంలో ఉన్నప్పుడు ప్రభు అక్కడ అడుగుతాడు, నేను మళ్ళీ వెళ్తాను మా వాళ్ళందరికి చెప్పేసి వస్తానని చెప్తే, నువ్వు చనిపోయి ఇక్కడ ఉండాలి తప్ప మళ్ళీ తిరిగి వెళ్ళకూడదని చెప్తారు. నరకంలో ఎవడైతే తప్పులు చేస్తాడో వాడు నరకానికి వెళ్తాడు బైబిల్ ప్రకారం. ఎవడైతే తప్పులు చేసి ప్రభు రక్షణ పొందుతాడో వాడు స్వర్గానికి వెళ్తాడు బైబిల్ ప్రకారం. ఇది బైబిల్ కాన్సెప్ట్. దానికి భిన్నంగా మీరు చెప్తున్నారు. అంటే భిన్నంగా చెప్తున్నారంటే బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సార్ నేను ఒక్క మాట చెప్తానండి, నీకు నేను చెట్ట చివరికి ఈ మరణాన్ని నాశనం చేసి నరకంలో నుండి వాళ్ళు కూడా బయటికి తీస్తారని నేను చూపించమాట వాక్యం నీకు. నేను చెప్తుంది అది కాదండి. చెప్తానండి, లాస్ట్ ఆయన మేఘారూఢుడై వచ్చి అందరికీ తీర్పు తీరుస్తాడు. ఏం తీర్పు తీరుస్తాడు? పాపం చేసిన వాళ్ళు తీసుకుని నరకంలో వేస్తాడు, పుణ్యాత్మలు తీసుకుని స్వర్గంలో పెడతాడు ఆయన. అది ఇచ్చే తీర్పు. అది అందరూ తీసుకెళ్లి స్వర్గంలోకి వెళ్తే ఇంక అందరూ పాపాలు చేస్తారు కదండి, పుణ్యాలు ఎవడు చేస్తాడు ఇంకా? సార్ ఒక మాట వినండి, చివరి లాస్ట్ నీకు నేను 2-3 రోజుల వాక్యం మొత్తం చూసి క్లియరెన్స్ గా మాట నీకు ఎక్కడ చెబుతానంటే, ఆ నరకంలో నుండి చెట్టు చివరికి మొత్తాన్ని ఇడిపించి దేవుని రాజ్యంలో ఉంచుకున్నాడే మాట నేను చూపిపోతే నువ్వు అప్పుడు అడుగు. సరే చూపించండి. చూపిస్తా నీకు 2-3 రోజులు. నేను మళ్ళీ ఆ వాక్యం తీసి. సార్ మీకు ఏం చదువుకున్నారండి మీరు? నేను ఇంటర్ చదువుకున్నానండి. ఇంటర్ ఈమెయిల్ ఐడి ఉందండి మీకు? ఎన్ని ఏం లేవు. నేను ప్రస్తుతానికి ఆ చెల్లు నా టచ్ చెల్లు కూడా కాదు. టచ్ కూడా కాదు, మామూలు చెల్లు. అది అంటే నాకు పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడండి, తెలిసిన ఆయన. ఆయన బైబిల్ బాగా తెలుసు, ఆయనతో మాట్లాడతారా అని. సరే మాట్లాడండి. మరి ఆయన ఎవరు నాకు తెలియదుగా. సరే ఈవినింగ్ మాట్లాడిస్తానండి 8కి అట్లా. సరే సరేనండి. ఇప్పుడు రెడీగా ఉండండి. ఏమండి ఇప్పుడు ఈ ఉన్న వాక్యం టీవీలో చెప్పేవాళ్ళు లేకపోతే చెల్లుల్లో వచ్చేవాళ్ళు వాక్యాలు ఏమన్నా నిన్ను పొరపాటుగా మాట్లాడితే క్షమించండి సార్. ఏమో మీరు బాధపడబాకండి. బాధ కాదండి, మన ఇప్పుడు క్రిస్టియన్ గా ఉన్నప్పుడు బైబిల్లో ఉన్నది చెప్పాలి సార్. మన సొంత వాక్యాలు ఎప్పుడు చెప్పకూడదు. అంతే మరి, ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. ప్రకటన గ్రంథంలో ఉంటదండి ఆ మాట. అవును, పొల్లైన ఒక అక్షరమైన చేర్చకూడదు, తీసేయకూడదు అని చెప్పి. మరే ప్రకటన గ్రంథంలో ఏముందంటే లాస్ట్ లో మంచి చేసేవాడు మంచి చేయండి, చెడు చేసేవాడిని చెడు చేయండి, పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధులుగా ఉండండి అని ఉంది. నీ ఇష్టం, మీరు మంచి చేస్తే చేయండి, చెడు చేస్తే చేయండి, అది మీ ఇష్టమే. ఇక అది దేవుడు తర్వాత నేను తీర్పు తీరుతాలే అన్నాడు.
నీకు ఆ మాట ఇప్పుడు చూపిమ్మన్నా చూపిస్తా. సరే సర్లేండి, మళ్ళీ చేస్తారండి, మాట్లాడదాంలేండి. ఓకే సార్ మరి. ఓకే.